ప్రత్యక్షమై, అమ్మా, నీ భక్తికి నేను సంతోషించాను. నీ ఇంటిలోని పాత బావిలో ఒక నిధి ఉంది, దానిని తీసుకుని నీ కష్టాలన్నీ తీర్చుకో అని చెప్పి అదృశ్యమయ్యింది. తెల్లవారుజామున సుశీల పరుగుపరుగున వెళ్లి పాతబావిని చూసింది. అందులో నిజంగానే ఒక పెద్ద బంగారు నిధి ఉంది. ఆ నిధితో ఆమె కష్టాలన్నీ తీరిపోయాయి. ఆమె భర్తకు మంచి వైద్యం చేయించి పిల్లులకు మంచి జీవితాన్ని ఇచ్చింది. అప్పటినుండి సుశీల లక్ష్మీదేవిని మరింత భక్తితో పూజించడం ప్రారంభించింది. ఆమె తనకున్న సంపదను ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగించింది. నీతి: లక్ష్మీదేవిని కేవలం ధనంగా కాకుండా ఓర్పు, విశ్వాసం మరియు దయ అనే గుణాల రూపంలో పూజించినప్పుడే ఆమె కరుణ లభిస్తుంది. ధనం అనేది భక్తికి, శ్రమకు మరియు మంచి మనసుకు ఫలితంగా లభించే ఒక వరం. లోకా సమస్తా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.